అందరికీ హలో. ఇదైతే మార్నింగ్ బ్లాక్ అండి. ముందైతే రైస్ ఉడికించుకుంటున్నాను నేను. అలానే ఇంకో స్టవ్ మీద కర్రీ చేస్తున్నాను. ముందుగా అయితే నేను పల్లీలు చట్నీకి వేయించి పెట్టుకుంటున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే టీ పెట్టుకున్నాను. చట్నీ కోసం బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత చట్నీకి సరిపోయినన్ని పల్లీలు వేసుకున్నాను. పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగేలోపు నాకైతే టీ అయితే కాగిపోయింది. మా పిల్లలు లేచేలోపు అయితే రోజు ఫస్ట్ అయితే వంటే చేస్తాను. వాళ్ళు లేచేలోపు వంట పని అయిపోయిద్ది. అప్పుడు వాళ్ళని రెడీ చేయటానికి టైం సరిపోయిద్ది. పల్లీలు వేగినాయి. పల్లీలను అయితే పక్కకు తీసుకున్నాను. ఇందులో కారానికి సరిపోయినన్ని పచ్చిమిరకాయలు అయితే వేసాను. మా ఊళ్ళో కారం తక్కువ తింటారు కాబట్టి నేను పచ్చిమిరకాయలు తక్కువే వాడతాను. పచ్చిమిరకాయలు అయితే ఫ్రై అని ఇందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇది కూడా ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకుని దీన్ని అయితే పల్లీలోకి తీసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. కొద్ది జీలకర్రను ఒక చిన్న వెల్లుల్లిపాయ వేసి చట్నీ చేసుకుంటాను. ఇక అదే బాండీలో అయితే నేను కొద్దిగా ఆయిల్ వేసాను కర్రీ కోసం. ఆయిల్ అయితే వేడిపడింది. ఇందులో అయితే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా కాదు నిలువుగా అయితే తరిగాను. ఉల్లిపాయ ఫ్రై అవ్వాలి కొద్దిగా. ఉల్లిపాయ దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. పచ్చివాసన అయితే పోయింది. ఇందులో తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టి మగ్గించుకుంటూ ఫ్రై చేసుకున్నాను. నాకైతే వంట మొత్తం అయ్యేసరికి 7 అయ్యిద్ది. 7 తర్వాత ఇక మా పిల్లల్ని రెడీ చేసుకుంటాకైతే టైం సరిపోయిద్ది. కూర అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిద్ది. టీ అయితే కాగింది. అదే స్టవ్ మీద అయితే నేను రైస్ పెట్టేసుకున్నాను. ఇందులోకి నేను కొబ్బరి నువ్వులు అయితే పొడి చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పచ్చి కొబ్బరిను నువ్వులు మిక్సీకి వేసి పెట్టుకున్నది వేసి ఇది కూడా ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అయితే క్యారెట్కి బాగా కలిసేదాకా కలుపుకొని 1 నిమిషం అయితే మూత పెట్టి మగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇదైతే కొద్దిగా ఫ్రై అయింది. ఇందులోకి టేస్ట్ సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి అయితే మగ్గించుకుంటున్నాను. ఇదైతే పూర్తిగా అయితే మగ్గిపోయింది. దీంట్లో చిటికెడు పసుపు, సరిపోయినంత కారం వేసి 1 నిమిషం కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా ఫ్రై అయిపోతే కూర అయితే రెడీ అయిపోయినట్టే. కూర అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకి డేట్స్ మిల్క్ షేక్ ఒకటి చేస్తున్నాను. దీనికోసం అయితే ఖర్జూరాలు తీసుకుని ఖర్జూరాల్లో గింజ అయితే తీసేయాలి. ఖర్జూరాలు అయితే 2 గ్లాసులకి అయితే ఒక 10-12 ఖర్జూరాలు తీసుకోవాలి. స్వీట్కి సరిపోయిన ఖర్జూరాలు తీసుకుంటే మనకి షుగర్ వేసే పని ఉండదు. ఇలా గింజలన్నీ తీసి పెట్టుకున్న ఖర్జూరాలని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం అయితే పాలు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు పలుకుంటే అనుకుంటే పలుకుగా కూడా చేసుకోవచ్చు. ఇలా మెత్తగా జ్యూస్ లాగా చేసుకుంటే మా పిల్లలకైతే ఇది కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టిస్తే తాగుతారు. దీన్ని ఒక బాటిల్లోకి అయితే తీసుకున్నాను. కొద్దిగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 3:30కి మా పెద్ద పాపకి అయితే ఇస్తాను.